ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నిన్ను కోరి'. ఈ కథలోని ముందర భాగాలు చూడండి. వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ సిట్టి కామెంట్ రాయండబ్బా! మరింక మనం కథలోకి వెళ్ళిపోదామా? వెంకట్ ఊటీ నుండి వచ్చాక అతనితో అక్కడి విషయాలను, ఇక్కడ జరిగిన విషయాలను ఇంట్లో మాట్లాడితే ఎక్కడ ఎవరు వింటారో అనుకున్న రాజ్, వినీత్, వెంకట్ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతారు. విమల్ కావేరి పిలవడంతో ఆమె దగ్గరికి వచ్చి ఆమె దగ్గరే ఉన్న శ్వేతను, శ్రీకాంత్ని చూసి షాక్ అవ్వగా కావేరి విమల్ని పలకరించి కూర్చోబెట్టగా విమల్ శ్వేతని చూస్తూ, కావేరి, నీకు శ్వేత ఎలా తెలుసు? అసలు ఈమె ఇక్కడేం చేస్తుంది అంటూ అడగ్గా, కావేరి, ఎలా ఏముంది విమల్, తను నీకు కాబోయే భార్య. నువ్వు ఎలాగో పరిచయం చేయలేదు కదా, కానీ తను చూడు చాలా మంచిది. మీకు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయంట కదా మీ ఊరిలో, అందుకే నన్ను ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చింది అంటూ చెప్పగా విమల్ కావేరి మాటలకు షాక్ అవుతూ కోపంగా శ్వేతనే చూస్తూ, ఏంటి శ్వేత, కావేరితో నువ్వేమంటున్నావు? నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏమిటి? ఎప్పుడు? అసలు అలా నీతో ఎవరు చెప్పారు అంటుంటే శ్వేత కొంచెం ధైర్యం తెచ్చుకొని కావేరి ఇక్కడే ఉండడంతో మాట్లాడడానికి భయపడకుండా, అదేంటి బావా అలా అంటావు? నీకు నాకు చిన్నప్పుడే పెద్దవాళ్ళందరూ కలిసి పెళ్లి చేయాలనుకున్నారు కదా. తాత చనిపోకపోతే ఈపాటికే నీకు నాకు పెళ్ళై ఉండేది. తాత చనిపోవడం వల్ల మన పెళ్ళి ఆగిపోయింది. అందుకే కనీసం అందరి ముందు ఉంగరాలైనా మార్చుకుందామని పెద్దలు నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం నేను నీకు చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కూడా నువ్వు ఫోన్ తీయడం లేదు. ఇంట్లో వారు కూడా నువ్వు ఫోన్ చేయడం లేదు అని చెప్పారు. నువ్వు ఎక్కడున్నావో మా ఎవ్వరికీ కూడా తెలియదు. అందుకే నేనే నీ ఫ్రెండ్ శ్రీకాంత్ని కలిసి విషయం చెప్పి నీ గురించి అడగ్గా నువ్విక్కడున్నావని తెలుసుకొని నీ ఫ్రెండ్ కావేరికి కూడా ఎంగేజ్మెంట్ గురించి చెప్పి నిన్ను తీసుకువెళ్దామని వచ్చా అనడంతో విమల్కి పట్టరాని కోపం వస్తున్నా కావేరి ముందు చూపించడం ఇష్టం లేక దాన్ని ఆపుకుంటూ శ్రీకాంత్నే చూస్తూ, ఎరా ఏంటిది? నువ్వు కూడా ఇలా చేయొచ్చా? నా గురించి, నా ఆలోచనల గురించి నీకు తెలుసు కదా, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో అంటూ ఉంటే శ్రీకాంత్, విమల్ మాటలన్నీ విని నాకు తెలుసు కాబట్టే అది తప్పు అనిపించిందిరా. ఆ తప్పు నువ్వు చేయకుండా చూడడం నీ ఫ్రెండ్గా నా బాధ్యత. నీ జీవితం పాడవకూడదు అని నేనే ఇంత దూరం వచ్చా అనడంతో విమల్, అరే అది కాదురా అంటుంటే కావేరి అతనిని మార్చడం కోసం మరొక అడుగు ముందుకు వేస్తూ, చూడు విమల్, శ్వేత చాలా మంచి పిల్ల. నువ్వంటే తనకు చాలా ఇష్టం విమల్. ఆ విషయం తను నాకు వచ్చిన వెంటనే అర్థమైపోయింది. నువ్విక పాత విషయాలన్నిటినీ ఆలోచించడం పక్కన పెట్టి ముందుకు వెళ్ళు అంటుంటే విమల్ కావేరి మాటలను వింటూ ఇక కోపాన్ని భరించలేక ఆపుకోలేక శ్వేతనే చూస్తూ, చూడు కావేరి, నాకు తనంటే ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అలాగే నాకు శ్వేత మీద అలాంటి ఉద్దేశం కూడా లేదు అనగా ఆ మాటలను విన్న శ్వేత కంటి వెంట కన్నీరు కారుతూనే ఉంటే ఆ మాటలను విన్న శ్రీకాంత్ దృష్టిలో అతను మరింతగా దిగజారిపోగా కావేరి కోపాన్ని ఆపుకుంటూ కొంచెం నిదానంగా, విమల్, నేను నీ ఫ్రెండ్గా చెప్తున్నారా. ఎవరైనా ఎవరి గురించి తెలియకుండా ఒక ఆలోచనకు రాకూడదు. ఉదాహరణకు నన్నే తీసుకో. నాకు రాజ్ అంటే ఒకప్పుడు భయం, కోపం. కానీ ఇప్పుడు అతను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా. అలాగే రాజ్కి నేనంటే ఒకప్పుడు కోపం, పగ, కక్ష. కానీ ఇప్పుడు నేనంటే అతనికి ప్రాణం. మేమిద్దరం ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకుంటున్నాం. కానీ నీకిక్కడ ఆ శ్రమ లేకుండా శ్వేత నిన్ను చాలా పిచ్చిగా ఆరాధిస్తుంది విమల్. తనను, తన మనసును అర్థం చేసుకుంటే నీకు, నీ భవిష్యత్తుకి చాలా మంచిది అంటూ ప్రతి మాటలో కోపాన్ని, కేర్ని చూపించగా ఆ మాటలన్నీ విన్న విమల్కి ఒక విషయం బాగా అర్థమైపోయింది. కావేరిని ఎప్పటికీ కూడా విమల్ మంచిగా దక్కించుకోలేను అని. దాని గురించి ఆలోచించుకుంటూ అతను కూడా మొండిగా, చూడు కావేరి, నేను రాజ్ అంత త్వరగా మారిపోయే మనిషిని కాదు.
నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. నాకు కావాల్సింది ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఒకప్పటి విమల్ని, ఇప్పుడైతే కాదు అంటూ శ్వేతను చూస్తూ, శ్రీకాంత్ని చూస్తూ, మీకు ఒక 10 నిమిషాలే టైం, నేను బయట కార్లో ఉంటా అంటూ చెప్పి బయటకు కదిలి వెళ్ళిపోయాడు. కావేరికి విమల్ మారలేదు, మారడు అని తెలిసి బాధగా శ్వేతను చూస్తూ, శ్వేత, మరొకసారి మాట్లాడతానులే, చిన్నగా మారతాడు, సారీ అంటూ చెప్పబోతుండగా శ్వేత కావేరిని హత్తుకొని, నేను నా ఇష్టాన్ని మార్చుకోవడం కోసం చూస్తా కావేరి. నాకు విలువ ఇవ్వని మనిషితో బ్రతకాలో లేదో ఆలోచించుకుంటా. ఎందుకంటే నాకు ఆత్మగౌరవం ఉంది. విలువ ఇవ్వని వాడి కోసం నా విలువను తగ్గించుకొని నేను బ్రతకలేను అంటూ చెప్పి కావేరి కొంచెం భయపడుతూ ఉంటే, భయపడకు కావేరి, ప్రేమ పోతే ప్రాణం తీసుకునే అంత పిచ్చిదాన్నైతే నేను కాదు. ఒకడు ప్రేమించకపోయినంత మాత్రాన నన్ను ప్రేమించే వారిని నేను ఎప్పటికీ బాధ పెట్టను. నన్ను నా అమ్మ, నాన్న, తమ్ముడు ప్రేమిస్తున్నారు, నాకు అది చాలు అంటూ మనసులో ఒక నిశ్చయానికి వచ్చి శ్రీకాంత్తో బయటకు కదిలింది. ఆఫీస్ రూమ్లో అన్ని విషయాలు మాట్లాడుకుంటున్న ముగ్గురు వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉన్న సమయంలో రాజ్కి ఊటీ నుండి నందా సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేయగా, వారి ఫోన్ రాజ్ తీయగానే వారు, సార్, మేము చేసిన ఎంక్వైరీలో ఆ డ్రైవర్ కూతురు లండన్లో చదువు పూర్తి చేసుకుని అక్కడే జాబ్ చేస్తుంది ఇప్పుడు. అలాగే అతని కొడుకు బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. ఆ డ్రైవర్ మాత్రం ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఇక ఆ ముగ్గురు డాక్టర్స్ గురించి కనుక్కోగా, వారి ముగ్గురు ఇండియాలో వారి బంధువులతో మాత్రమే మాట్లాడారు ఇప్పటిదాకా. కానీ వెంకట్ సార్ ఎప్పుడైతే ఊటీకి వచ్చి ఈ విషయం గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడో ఆ సమయంలోనే ఆ డాక్టర్ నెంబర్కి ఇండియా నుంచి ఒక ప్రైవేట్ నెంబర్ ద్వారా ముగ్గురికి ఒకే సమయంలో కాల్స్ వెళ్ళాయి. మేము ఆ నెంబర్ని కనుక్కోవడానికి ప్రయత్నించగా ఆ నెంబర్ ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్లో ఉంది. ఎప్పుడైతే వారు ఆన్ చేస్తారో అప్పుడు మనం వారిని పట్టుకోవచ్చు. అలాగే ఇంతవరకు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన వారి అకౌంట్స్లో ఎవ్వరూ కూడా మనీ వెయ్యలేదు. మాకు తెలిసినంత వరకు మేం చేసిన ఎంక్వైరీలో ప్రతి డీల్ కూడా నెట్ క్యాష్తోనే ఇవ్వడం జరిగింది సార్ అనగా, రాజ్, గుడ్ వర్క్, ఇంకా ఏమన్నా విషయాలు తెలుస్తాయేమో కనుక్కోండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి, వినీత్, ఇంటి ప్రహరీ గోడ చుట్టూ పెట్టిన సీసీ కెమెరా ఫుటేజెస్ తెచ్చావా అనగా, వినీత్, హా తెచ్చారా, 10 రోజుల క్రితమే విమల్ వస్తే నువ్వే కదా అతని గురించి పూర్తిగా కనుక్కోమని చెప్పావు, ఏదో బిజినెస్ చేస్తున్నాడని. సో నేను కనుక్కోగా వాడు భూపతితో కలిసి బిజినెస్ని స్టార్ట్ చేశాడని తెలిసింది. వాడి ద్వారా మనల్ని ఈ విమల్ గాడు ఏమన్నా అటాక్ చేస్తాడేమోనని నువ్వు ఎవరికీ తెలియకుండా కొన్ని కెమెరాస్ని ఇంటి చుట్టూ పెట్టించావు కదా, అదే ప్రహరీ గోడ చుట్టూ. అవి ఇప్పుడు అమ్ము విషయం కోసం ఇలా వాడతామని నేనైతే అస్సలు అనుకోలేదురా అంటూ ఆ ఫుటేజ్ని వారు క్షుణ్ణంగా చూడగా అందులో జయ అమ్ముని నీటిలో తోసేస్తున్నట్లు చాలా క్లియర్గా కనిపించింది. దాంతో అక్కడున్న ముగ్గురు అలాగే నమ్మలేనట్లు షాక్ అవ్వగా, వెంకట్ మనసులో ముల్లులు దిగుతున్నట్లు ఉన్నాయి తల్లి గురించి తెలుసుకుని. అదంతా చూసి నమ్మలేక కూర్చున్న కుర్చీ నుంచి పడబోతుండగా అతనికి రెండు వైపులా ఉన్న రాజ్, వినీత్ అతన్ని పట్టుకోగా వెంకట్ బాధగా, అరే రాజ్, ఎందుకురా అమ్మిలా చేసింది అంటే, రాజ్ కూడా బాధపడుతూ అతనిని ఓదార్చుతూనే వినీత్ని ఆ వీడియో ప్లే అవ్వడం ఆపివేయమంటూ చెప్పి దాని గురించి వారు మాట్లాడుకోబోతుండగా ఆ సమయంలోనే వినీత్కి అప్పుడే చిత్ర దగ్గర నుండి లైవ్ లొకేషన్ షేర్ చేయబడింది. దాంతో వినీత్ ఆ లొకేషన్ షేర్ చేయడాన్ని రాజ్కి చూపించి, అరే ఇది చిత్రది అంటూ చెప్పగా రాజ్కి విషయం అర్థమైపోయి వెంటనే ఆ లైవ్ లొకేషన్ని నందాకు పంపించాడు. దాంతో అంతకు ముందు రోజే రాజ్ చెప్పడంతో ఆ కాలేజ్ బయట ఉన్న కేఫ్ నుండి నందాతో పాటు ఒక 8 మంది మనుషులు వేరు వేరు వేషాలలో వేరు వేరు వాహనాలలో చిత్రను ఫాలో అవుతూ ఉంటే వెంకట్, వినీత్, రాజ్ కూడా అదే లొకేషన్ను ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నారు. అదే కాలేజ్లో మరొక చోట కుందన్, మిత్ర మాట్లాడుకుంటూ, ఎవరు చేసుంటారు, ఇలా ఎందుకు చేశారు అంటూ మిత్ర అడుగుతూ ఉంటే కుందన్, ఏమోనే నాకేం తెలుసు,
పోనీ భావన అత్తయ్య చేసింది అనుకోవడానికి ఆమె అసలు ఇంట్లోనే లేదు కదా. మన విషయం ఆమెకు తప్ప మన ఇంట్లో ఇంకెవ్వరికీ తెలియదు. మరి ఇలా ఎవరు చేశారు? ఒకే టైంలో ఇద్దరి ఫోన్స్ నుంచి మన డీటెయిల్స్ అన్నీ ఎలా మిస్ అయిపోయాయి? ఎందుకు చేసుంటారు వాళ్ళిలా అంటూ కుందన్ చాలాసేపు ఆలోచించుకొని అతని మనసులో ఉన్న అనుమానాన్ని బయట పెట్టకుండా మిత్ర వైపు చూస్తూ, మిత్ర, నేను ఏం చేసినా నువ్వు నాతోనే ఉంటావు కదా. నేను చెప్పిన పని నువ్వు చేస్తావు కదా అంటే కుందన్ మాటలను విన్న మిత్ర కొంచెం ఆలోచించుకొని, బావా, నువ్వేం చెప్పినా సరే నేను అడ్డు చెప్పను. నీ నిర్ణయం ఏదైనా సరే నేను నీతోనే ఉంటా అంటూ చేతిలో చెయ్యి వేసి చెప్పగా ఆ చేతిని పట్టుకున్న కుందన్ మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంది. అదేంటంటే తన ఫోన్ పాస్వర్డ్ తన తండ్రికి, మిత్రకు తప్ప ఆ ఇంట్లో మరెవ్వరికీ తెలియదు. కానీ కుందన్ మనసు ఆ ఆలోచనను ఒప్పుకోకుండా తండ్రిని నిందించలేకపోతూ ఉంటే అతని మెదడు మాత్రం తండ్రే ఇలా చేశాడు అంటూ పదే పదే చెబుతూ ఉంది. పూర్ణారెడ్డికి కుందన్ వేసుకున్న ఒంటి మీద చొక్కా నచ్చకపోతేనే అది విడిచిన దాకా అస్సలు ఒప్పుకోడు. అలాంటి తండ్రికి మిత్రతో ప్రేమ తెలియడం వల్ల తండ్రి ఇలా చేశాడేమో అనుకుంటూ మిత్రను నేను ప్రేమించడం తండ్రికి నచ్చలేదు అని అర్థం చేసుకున్న కుందన్ ఆ విషయంలో పూర్ణారెడ్డి నిర్ణయం తీసుకునే లోపే అతనే ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుని ఒక 2 నిమిషాలు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మిత్రను వెంట పెట్టుకొని ఆ కాలేజ్ దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళి మిత్రను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అతనికి పెళ్లి మీద ఉండే ఆశలు కన్నా మిత్రతో జీవితం పంచుకోవడమే ఇష్టం. అలాగే ఇంత త్వరగా ఈ పెళ్లి చేసుకోవడానికి ఉన్న మరొక కారణం భావన. భావనకు కుందన్తో కూతురు పెళ్లి చేయడం ఇష్టం లేదు. పైగా ఇంకొక నెలలో 2వ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. అప్పుడు మిత్రను భావన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్న భయంతోనే కుందన్ ఈ పని చేశాడు. మిత్ర అతని బాధను, అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సంతోషంగా అతనితో 3 ముళ్ళను వేయించుకుంది. ఆ పెళ్లి తరువాత వారు అదే గుడిలో చాలాసేపు కూర్చున్న తరువాత ఇంటికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. అమ్ముకి జరిగిన విషయం తెలియగానే భావన రాజ్ ఇంటికి బయలుదేరి రాగా విజయ గదిలో అమ్ము విజయతో చాలా బ్రతిమలాడించుకుంటూ ఫుడ్ తింటుంది. అలా తింటున్న అమ్ముని చూసిన భావనకు కొంచెం ప్రశాంతంగా అనిపించి విజయను చూస్తూ విజయ అంటూ పిలవగా విజయ భావన ఆంటీ అంటూ వెళ్ళి అప్పటిదాకా ఆపి పట్టుకున్న బాధనంతా ఆమె ముందు వెళ్ళకక్కుతూ భావనను హత్తుకొని, చూడండి ఆంటీ, జయ నా కూతుర్ని అంటూ ఏడుస్తూ ఉంటే భావన ఆమెను ఓదార్చి, బాధపడకు విజయ, ఇంకా ఆలస్యం చేయవద్దు ఈ విషయంలో. ఏదో ఒకటి చేసి ఎలా అయినా సరే వెంకట్కి నువ్వు నిజం తెలిసేలా చెయ్యి. లేకపోతే చివరి ప్రయత్నంగా మనిద్దరమే అతనికి నిజం చెప్పేద్దాం. అయినా వెంకట్ ఊటీ వెళ్ళాడు అని చెప్పావు కదా. అతను అక్కడ ఏమీ తెలుసుకోలేదా? వచ్చిన తరువాత నీతో అసలు ఏమీ మాట్లాడలేదా? అసలు వెంకట్ ఎప్పుడు వచ్చాడు అంటూ అడగ్గా విజయ, వెంకట్ రాత్రి వచ్చాడు. కానీ నాతో ఆ విషయం గురించి అసలు మాట్లాడలేదు. పైగా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అయినా ఈ జయకు, పూర్ణారెడ్డికి అంత కక్ష ఏంటి? ఇంత చిన్నపిల్లను, అందులోనూ ఈ ఇంటి వారసురాలిని పొట్టను పెట్టుకోవాలని ఎలా చూస్తున్నారు? ఎందుకు మరీ ఇంతగా దిగజారిపోతున్నారు వాళ్ళు? జయ అత్తకు నచ్చనది అవనినే కదా. మరి అవనిని వాళ్ళు ఆల్రెడీ పైకి పంపించేశారు. అయినా మరీ ఆస్తి కోసం ఇంతగా దిగజారిపోవాలా అంటుంటే అప్పుడే అమ్ముని చూడడం కోసం కావేరి ఆ రూమ్ దగ్గరికి రాగా వీరి మాటలన్నీ వింటూ ఆ రూమ్కి బయట అలాగే నిలబడిపోయింది. ఏమండోయ్, మరిప్పుడు మిత్రను కొడుకు పెళ్లి చేసుకున్నాడని తెలిసిన పూర్ణారెడ్డి ఏం చేయబోతున్నాడు? తల్లి గురించి తెలుసుకున్న వెంకట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? రాజ్ జయకు ఎలాంటి శిక్ష విధిస్తాడు? కావేరి తెలుసుకున్న నిజాన్ని రాజ్తో చెబుతుందా? శ్వేత విమల్ పెళ్లి జరుగుతుందా? అసలు శ్వేత ఎలాంటి నిర్ణయం తీసుకుంది? విమల్ ఏం చేయబోతున్నాడు కావేరి కోసం? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా.